హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చాలా చలువ చేస్తుందండి ఒంటికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందండి. ఇది మన కిచెన్లో ఎంతో ఈజీగా సింపుల్ మెథడ్లో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్. టుడే స్పెషల్ పెసరపప్పు చారు అండి. ఇది వేసవి కాలంలో చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఈ పెసరపప్పు చలవ చేస్తుంది. ఈ ఖచ్చితంగా ప్రతి వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదండి. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 2-3 విజిల్లకు పెట్టుకుంటానండి. చూడండి, ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఆయిల్ అండి వేసి, మనము ఏ కప్పుతో అయితే పెసరపప్పు మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా పొయ్యి మీద ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తి పెట్టి ఎనపాల్సిన అవసరం లేదండి. ఇలా గరిటెతోనే బాగా మెదిపిస్తే సరిపోతుందండి. ఇలా ఉడికిన పప్పులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు అండి. ఇవి కొంచెం కారం ఉంటే తక్కువ వేసుకోండి, కారం లేకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. పప్పు చారు కొంచెం ఎక్కువగా కావాలి అనే వాళ్ళైతే అట్లా 3 కప్పులు తీసుకోండి. ఇంకొక కప్పు చింతపండు రసం తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఎందుకు వేసానంటే ఇవన్నీ పచ్చిగానే పప్పు ఉడికేటప్పుడు వేస్తే దాని టేస్ట్ అనేది పోతుందండి. అందుకే మనం పప్పు ఉడికించిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా పండ్లు అన్నీ ఈ పప్పులో ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకుందామండి. బాగా మరిగేంత వరకు బాగా ఉడికించుకుందామండి. చూడండి, పప్పు బాగా ఉడుకుతూ ఉంది. ఈ టైంలో మనము పెసరపప్పు అడుగంటకుండా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా టమాటా పళ్ళు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకుందామండి. మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు అనేది మాడిపోతుంది, అడుగంటుతుంది. ఇలా ఉడికించుకుందామండి బాగా. ఇందులోకి మనకు ఈ టైంలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. చూడండి, పప్పు బాగా ఉడుకుతూ ఉంది. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అవుతున్నాయి. ఇది మినిమం 7 to 8 మినిట్స్ అన్నా బాగా ఉడికించాలండి. చూడండి, పప్పు చాలా బాగా ఉడికిపోయింది. టమాటా పళ్ళు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా మెత్తగా స్మాష్ అయినాయి. చూడండి, నాకు కొంచెం పక్కలాగానే ఉందండి. చిక్కగా అనిపించిన వాళ్ళు ఒక కప్పు నీళ్ళు వేసుకొని మరొకసారి మరిగించండి. ఇప్పుడు ఈ పప్పు అయితే రెడీ అయిపోయింది. దీనికి మనము తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ పెసరపప్పుకు చాలా తక్కువ పడుతుందండి, అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఉల్లిపాయలను
వేసి బాగా వేయించుకుందామండి. చూడండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినాయండి. ఈ టైంలో మనము కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే మిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాము. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకున్నామండి. ఈ పెసరపప్పుకు ఇంగువ అనేది చాలా ముఖ్యమైన పదార్థం అండి. ఇది వేస్తేనే పెసరపప్పుకు చాలా టేస్ట్ వస్తుందండి. కొద్దిగా అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును ఇందులో వేసేసుకున్నామండి. చూడండి ఎంతో రుచికరమైన పెసరపప్పు అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేసవి కాలంలో చాలా చలవ చేస్తుందండి. ఇది ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.